మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోస్తానపల్లి గ్రామంలో నల్లపోచమ్మ, మత్తడి పోచమ్మ, మైసమ్మ, శ్రీ భూలక్ష్మి సహిత దుర్గాదేవి, శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భూలక్ష్మి సహిత దుర్గాదేవి 14వ వార్షికోత్సవం, పెద్దమ్మ దేవాలయం 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పెద్దమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించిన గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తెలుసుకున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ కార్యక్రమంలో ముదిరాజుల సంఘం అధ్యక్షుడు విఘ్నేష్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, అన్వేష్, నరసింహారెడ్డి, సుధాకర్ గౌడ్, తలారి అన్వేష్, మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, పోతిరెడ్డి, దుర్గాగౌడ్, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాభాయ్, శేఖర్ గౌడ్, నిరంజన్, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలం బండపోసానపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద పండుగ, ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఐకమత్యంతో పాల్గొనే మరి దుర్గమ్మ, మైసమ్మ, పోషమ్మ, మత్తడి పోషమ్మ, మరి పెద్దమ్మ 5 దేవతలకు సంబంధించినటువంటి మరి జాతరకు సంబంధించి ఆహ్వానించడం జరిగింది. పెద్దలందరూ గ్రామస్తులంతా ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల మధ్యలో పాల్గొనడం జరిగింది. చాలా వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ జాతరకు నేను ఆహ్వానించడం నిజంగా సంతోషం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో పాల్గొంటున్నారు. 5 మరి కల్లులకు మరి గ్రామం సంబంధించినటువంటి ప్రజలందరూ మరి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి మరి వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈ జాతరలో పాల్గొనడం, మరి తల్లిల ఆశీస్సులు తీసుకోవడం, మరి ఈరోజు మరి పెద్దమ్మ కళ్యాణం, మరి అదేవిధంగా దుర్గమ్మ బోనాలకు మరి కనులారా చూడడం నిజంగా సంతోషకరం. ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ మరి చాలా సంతోషాలతో మరి చాలా మరి సంపదతో ఆనందాలతో మరి బతకాలని, మరి వాళ్ళ పాడి పంటలు, మరి వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలైతే చదువులైతేనేవి, మరి వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు అయితేనేమి అందరికీ కూడా మంచిగా తల్లుల కృపతోని మంచిగా జరగాలని, రావాలని, వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎప్పుడప్పుడు ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతం చాలా మరి